జోజిలా పాస్ 0 పాయింట్ ఆల్టిట్యూడ్ 11,649 ఫీట్లో ఉన్నాం. సో ఇన్ మెమరీ ఆఫ్ దిలాబ్ సింగ్ అంటే సోల్ డ్యూరింగ్ కార్గిల్ వార్ ఆన్ ద నైట్ ఆఫ్ 28. తర్వాత అదేమో టైగర్ హిల్. ఇక్కడే వార్స్ అన్ని జరిగాయి కొండల పై నుంచి. ఈ కొండల వెనకాతల పాకిస్తాన్. సో ద్రాస్కున్న స్పెషాలిటీ ఏంటంటే చాలా ముఖ్యమైన ప్రదేశం అనమాట ఇది. ఈ కొండ మన ఆపోజిట్ ఈ బ్రిడ్జ్ దాటితే పాకిస్తాన్, బ్రిడ్జ్ యువతల ఇండియా. సో ఆప్రికాట్స్ కొనడానికే చాలా ఎక్కువ రేట్ అని ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ ఆప్రికాట్స్ ట్రీస్ చాలా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాప్చరింగ్ స్టోరీస్ బై అర్జున్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా ఒక మంచి ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మనము సోన్మర్గ్ నుంచి స్టార్ట్ అయ్యి కార్గిల్ వెళ్తున్నాం. సో ఈ మధ్యలో ఏమేం జరిగింది, ఎంత టఫెస్ట్ రోడ్స్ నుంచి ట్రావెల్ చేసాము, ఎంత బ్యూటిఫుల్ సీనరీస్ చూస్తే ట్రావెల్ చేసాము, ఎట్లా కార్గిల్ చేరుకున్నాము అనే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఈ సోన్మర్గ్ నుంచి మనం జోజిలా పాస్కి వెళ్ళే దారి మధ్యలో మంచి వ్యూ ఉంది చూడండి. మెడికల్ క్యాంప్ ఉంది, ఇంకా ఆర్మీ బేస్ క్యాంప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నది జోజిలా టనల్. ఈ జోజిలా టనల్ అప్రాక్సిమేట్లీ 11,500 ఫీట్ అబోవ్ సీ లెవెల్ ఉంది. సో మనం ఇక్కడ నుంచి చూస్తున్నది ఇంకా హైట్ నుంచి అనమాట. సో అందుకని అది చాలా కింద కనిపిస్తుంది. సో ఇది ముఖ్యంగా గందర్బాల్ అంటే జమ్మూ కాశ్మీర్ డిస్ట్రిక్ట్లో ఉన్న గందర్బాల్ నుంచి కార్గిల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ద్రాస్, లదాఖ్ వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే 24 hours CCTV సర్వేలెన్స్లో ఉంటుంది 365 days. ఇప్పుడు కూడా పవర్ పోదు. వెల్ అడ్వాన్స్డ్ టన్నల్ అనమాట ఇది. దీని లోపల వెంటిలేషన్ యూనిట్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 14.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న టన్నల్ ఇది. వెదర్ ఎంత హార్ష్ ఉన్నా సరే ఎనీ సీజన్ ట్రావెల్ చేయగలిగే టన్నల్ అనమాట ఇది. 1.5 hour జర్నీ టైం పట్టే డిస్టెన్స్ని 15 minutesకి ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. 2026 కల్లా అది పూర్తి అవబోతుందని చెప్తున్నారు. మెయిల్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు. పబ్లిక్కే కాదు, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టన్నల్. జోజిలా పాస్కి వచ్చాము. అదిగో ఇదే 0 పాయింట్. అక్కడ స్కీయింగ్ కూడా అవుతుంది ఐస్ మీద. రూట్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. హలో, హాయ్. జోజిలా పాస్ 0 పాయింట్ ఆల్టిట్యూడ్ 11,649 ఫీట్లో ఉన్నాం. జోజిలా 0.0 ఉన్నాం. ఈ 0 పాయింట్ అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే ఇయర్ మొత్తంలో ఎప్పుడు చూసినా ఇక్కడ కొంచెం స్నో అయినా కనిపిస్తుంది అంట, కరగదంట. స్నో ఎనీ టైం అంటే ఇయర్ మొత్తం ఎనీ టైం ఎంత పీక్ సమ్మర్ అయినా సరే స్నో కరగదంట. ఆ స్నో కనిపిస్తూ ఉంటుందంటే ఎక్కడో చోట మనకి.
ద్రాస్కున్న స్పెషాలిటీ ఏంటంటే ప్రజలు నివసించగలిగే కోల్డెస్ట్ ప్లేసెస్లో ఇండియాలో టాప్ ప్లేస్ ద్రాస్, వరల్డ్లో సెకండ్ టాప్ ప్లేస్ ద్రాస్ అనమాట. సో ఇది ద్రాస్కున్న స్పెషాలిటీ. సో మనకు ఈ కార్గిల్ వార్ అంతా కూడా ఈ ద్రాస్ రీజన్లోనే అయ్యింది. ఎక్స్ట్రీమ్ వింటర్స్లో ఆల్మోస్ట్ -40లోకి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ కార్గిల్ వార్ మెమోరియల్ అనేది కార్గిల్ టు శ్రీనగర్ లే హైవే మీద ఉంటుంది. ఆఫ్టర్ క్రాసింగ్ అంటే శ్రీనగర్ నుంచి వస్తే కార్గిల్ ముందు ఉంటుంది, లే నుంచి వస్తుంటే కార్గిల్ దాటాక ఉంటుంది. సో హియర్ వి గో, కార్గిల్ వార్ మెమోరియల్. ఇక్కడ షూటింగ్ ఎలా ఉందో లేదో తెలియదు, షూటింగ్ ఎలా ఉంటే మాత్రం తీసి చూపిస్తాను. 25 years అయ్యింది కార్గిల్ వార్ అయ్యి. 1999 కార్గిల్ వార్ని గుర్తు చేసుకుంటూ అప్పుడు ప్రాణాలు అర్పించిన అనేకమైన సోల్జర్స్ని గుర్తు చేసుకుంటూ కార్గిల్ విజయ్ దివాస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే టైంలో మేము ఈ కార్గిల్ సరౌండింగ్స్లో ఉండడం ఎంతో హ్యాపీగా ఉంది. సో సెల్యూట్ టు ఆల్ ద సోల్జర్స్, ఆల్ ద ఇండియన్ ఆర్మీ. సో ఇది శ్రీనగర్ నుంచి వచ్చే రూట్, ఇది లే నుంచి వచ్చే రూట్. సో ఇక్కడే ఉంటుంది కార్గిల్ వార్ మెమోరియల్. ఇది ద్రాస్ దగ్గర ఉంటుందండి కరెక్ట్గా. Sacred place to honor the dignity. उन लोग के साथ है ना? नहीं ये कितना है आप लोग? 2 आदमी. आईडी देखिए. సో హియర్ వి గో, కార్గిల్ వార్ మెమోరియల్. సో మొత్తం బయట అంతా షూట్ చేసుకోవచ్చంట, కానీ మ్యూజియం ఉంది, మ్యూజియం లోపల మాత్రం ఫోటోగ్రఫీ అలవ్ లేదు, అక్కడ మాత్రం చేయొద్దని చెప్తున్నారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదంటే, అక్కడ ఐరన్ బెంచెస్ ఉన్నాయి అక్కడే కూర్చోమంటున్నారు. ఇక్కడ బోర్డర్స్ ఉన్నాయి, దాటి వెళ్ళొద్దని చెప్తున్నారు. కార్గిల్ వార్ కోసం ఒకటని కాదండి, చాలా చెప్పచ్చు. సో 1999 May 3rd స్టార్ట్ అయ్యి July 26th వరకు ఈ కార్గిల్ వార్ జరిగింది. ఎంతోమంది ఇండియన్ సోల్జర్స్ మాత్రమే కాదు, లెఫ్టినెంట్స్ వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. దేశంలో ఉన్న కొంచెం భాగం కూడా ఆక్యుపై అవ్వకూడదు అని మన దేశ సైనికులు చేసిన గొప్ప పోరాటమే కార్గిల్ వార్. ఎంతో ఇన్స్పైరింగ్ ప్లేస్ ఇది. నేను మీకు కొన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చూసి మీరు ఇంకా కార్గిల్ వార్లో అప్పుడు మన సోల్జర్స్ ఎంత కష్టపడి ఈ మంచు కొండల్లో ట్రావెల్ చేస్తూ ఆల్మోస్ట్ -degrees ఉండే ప్లేసెస్ అనమాట ఇవి, ద్రాస్ ఈ చుట్టుపక్కల. సో టైగర్ హిల్, తొలోలింగ్ హిల్, ఇంకా ఈ చుట్టుపక్కల మీకు ఇప్పుడు కనిపిస్తున్న హిల్స్ అన్నీ కూడా ఎంతో మంచుతో ఉంటాయి. ఎంతో టఫెస్ట్ రోడ్స్, టఫెస్ట్ టెరైన్స్ అనమాట ఇవి. అంటే చాలా క్లిష్టమైన కొండలు. సైనికులతో ఎట్లాగా ఫైట్ చేసి మరలా మన ఇండియాలో ఒక్క మొక్క కూడా పోకుండా ఎట్లా కాపాడుకోగలిగారో చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా తెలుసుకోవచ్చు. సో నేను జస్ట్ బ్రీఫ్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. 75x24 pack howitzer developed by the Armament Research Development Ordnance Factories. 75x24 pack howitzer లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా. సో అక్కడ మన కార్గిల్ 1999 వార్ అప్పుడు, 1971 వార్ అప్పుడు మిజైల్స్ ఫైర్ చేయడానికి చాలా యూజ్ అయిందంట. ఇది ఈజీగా అసెంబుల్ చేయొచ్చు అంట, దీన్ని డిసెంబుల్ చేయొచ్చు ఈజీగా, పార్ట్స్గా స్మాల్ పార్ట్స్ కింద చేసి నేను హెలికాప్టర్లో తీసుకెళ్ళచ్చు, లేదంటే వ్యాన్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. దీపం వెలుగుతూ ఉంది. సో అది ఇక్కడ చనిపోయిన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కోసం అది గుర్తుగా అది ఇక్కడ ఉందన్నమాట. సో అది దాటి వెళ్ళకూడదు అనుకుంటా. ఆపరేషన్ విజయ్. This memory is dedicated to the brave hearts who gave the today for our tomorrow, presented to the nation on 9th November 2004. The Hut of Remembrance. ఇదేనా షూట్ చేద్దన్నారు? ఇదేనా మ్యూజియం అంటే? సో ఇది మ్యూజియం అంట. ఇది లోపల షూట్ చేయడానికి లేదు, ఫొటోస్ తీయడానికి కూడా లేదు. సో జస్ట్ మేము వెళ్ళి చూసి వచ్చి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను.
ఈ హట్ ఆఫ్ రిమెంబరెన్స్ వెనకతలు ఉంది కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయంటే వార్స్ అప్పుడు ఎట్లాగా ఫైట్ చేశారు, సో అప్పుడు సోల్జర్స్ కున్న ఎక్స్పీరియన్సెస్, ఆ ఫోటోగ్రాఫ్స్, అప్పుడు క్యాప్చర్ చేసిన ఫోటోగ్రాఫ్స్, ఎనిమీస్ నుంచి క్యాప్చర్ చేసుకున్న రైఫిల్స్, మన బ్రేవ్ హార్ట్స్ అంటే వార్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సోల్జర్స్, మేజర్స్, లెఫ్టినెంట్స్, వీళ్ళందరి ఫోటోగ్రాఫ్స్, ఇంకా వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా దాంట్లో లోపల షేర్ చేసి ఉంచారు. అసలు ఇండియన్ ఆర్మీ అంటే ఏంటి అనేది హార్ట్ ఆఫ్ రిమెంబరెన్స్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. సో ఈ వార్స్ అప్పుడు ఎంత ఫైట్ చేస్తారనేది మనకి తెలుస్తుంది అనమాట. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బిఫోర్ గోయింగ్ టు కార్గిల్ అని చెప్పచ్చు. ఎందుకంటే హియర్ వీ ఫైండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. మన ఎనిమీస్ని ఎండ్ చేసిన అప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్స్, ఇంకా పాకిస్తానీ ఆర్మీ నుంచి క్యాప్చర్ చేసుకున్న పాకిస్తానీ ఫ్లాగ్ రివర్స్లో ఉంటుంది, రివర్స్లో ప్రజెంట్ చేస్తారు అది. సో అట్లా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ లోపల, చాలా మెమరీస్ ఆఫ్ వార్స్. సో లెట్స్ గో అండ్ సీ మోర్. ఎంటర్ అవుతున్నప్పుడు మనం కార్గిల్ విజయ్ దివాస్ 125 years సెలబ్రేషన్ అయ్యింది ఇక్కడ. వీర్ భూమి గ్రేట్ అండి. ఆల్మోస్ట్ సియాచిన్ బేస్ క్యాంప్ కానీ ఇంకా కొన్ని బేస్ క్యాంప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ బేస్ క్యాంప్స్లో -40 అట్లా వెళ్ళిపోతుంది టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ వింటర్స్ అప్పుడు. సో అక్కడ సర్వైవ్ అయ్యి కిందకు వచ్చిన తర్వాత టెంపరీ మెమరీ లాస్ లాగా కొన్ని సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇంకా అవన్నీ కాదండి, కొన్ని గ్యాంగ్రీన్స్తో కొంతమంది బాధపడి చాలా ఇది అవ్వడము, సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో ఎనీవే, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ సోల్జర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ. మీరు అక్కడ బోర్డర్స్లో ఉండి మమ్మల్ని కాపాడకపోతే మేము ఇక్కడ సర్వైవ్ అవ్వడం ఎంతో చాలా కష్టమైన పరిస్థితి. సో కార్గిల్ వార్ అప్పుడు ఈ MiG-21 అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది అంటున్నారు. వావ్, సో అమేజింగ్. హిల్స్ చూసుకుంటే చాలా హిల్స్, మన ఆర్మీ వాళ్ళు వెళ్ళి ఫైట్ చేసిన హిస్టరీస్ ఉన్న హిల్స్ ఇక్కడ చుట్టూ మనం ఉన్న ఈ కొండలు. హ్యాట్స్ ఆఫ్. ఇక్కడే వార్స్ అన్ని జరిగాయి కొండలపై నుంచి. ఈ కొండల వెనకాతల పాకిస్తాన్. సో శ్రీనగర్ టు సోన్మర్గ్ వచ్చి, సోన్మర్గ్లో వీడియో ఎవరైనా మిస్ అయిపోయి ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో, చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. అండ్ మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే పైన ఐ కార్డ్ ఇస్తున్నాను, సో ఈ ఐ కార్డ్లో మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోకి వెళ్తారు, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఆ వీడియో లింక్. సో లింక్ మీద క్లిక్ చేస్తే మీరు వెళ్ళిపోతారు. సో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ శ్రీనగర్ టు సోన్మర్గ్ జర్నీ చూడకపోయి ఉంటే అది కూడా చూడండి. సుబేదార్ హర్కా బహదూర్ రాణా గారు. సో ఈయన చాలా గ్రేటెస్ట్ పర్సన్ కాదు, హీజ్ ఎ లెజెండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కార్గిల్ ఇండియాలో ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన బహదూర్ గారు తీసుకున్న ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అందుకని ఇక్కడ ఆయనకి గుర్తుగా ఇక్కడ సుబేదార్ హర్కా బహదూర్ మెమోరియల్ కూడా ఉంది. అండ్ మీకు దీని ఆపోజిట్లో ఉన్న ఆ రివర్ పైన ఉన్న బ్రిడ్జ్ పేరు కూడా సుబేదార్ హర్కా బహదూర్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఈరోజు కార్గిల్ ఇండియాలో ఉంది అంటే మనం 1948 వార్ ఇండియా గెలిచింది అంటే ఆ విన్నింగ్ స్పిరిట్ రావడానికి మెయిన్ కారణం బహదూర్ సార్.
బహదూర్ రాణా గారు. సో అందుకనే ఆయనకి మెమోరియల్గా ఈ ప్లేస్. ఇది ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేసిందంట ఇది. సో దీని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఆర్మీ వాళ్ళు రన్ చేస్తున్న ఈ పిట్ స్టాప్ కెఫేకి వెళ్దాం. దిస్ ఇస్ ద వే. You can see a nice river and a bridge on the river. Harka Bahadur Bridge antadi. Here we go, the cafe. Like a nation first always and every time. Pit Stop Cafe దగ్గర what did you order, Abraham? Momos, veg momos. Momos. How was the taste? Okay, it's good. Good. మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అని చెప్పచ్చు. బ్రిడ్జ్కి అవతల వైపు కొండ పాకిస్తాన్, ఇప్పుడు ఇండియా, బట్ ఒకప్పుడు అది పాకిస్తాన్. ఇప్పుడు మేము నుంచున్నది ఇండియా. మన ఎదురుగా కొండ అదంతా కూడా పాకిస్తాన్ అనమాట. జస్ట్ ఈ రివరే మనకు అడ్డు. ఈ రివర్ పేరు షింగో రివర్. 1948లో అమెరికన్ ట్రైన్డ్ పాకిస్తాన్ ఆర్మీ అంతా కూడా ఇది ఆక్యుపై చేసి రెడీగా ఉన్నారు. బట్ అలాంటి టైంలో మన బహదూర్ సార్ ఓడిపోవడం అనే సమస్య లేదు, వెనుతిరగడం అనే సమస్య లేదని ఈ రివర్ దాటి వాళ్ళని అటాక్ చేసి సో ఈరోజు కార్గిల్ ఇండియాలో ఉండడానికి మెయిన్ ముఖ్య కారణం అయ్యారు అనమాట. సో అందుకనే హీఈస్ ఎ లెజెండ్ అండ్ ఈజ్ ఎ బ్రేవ్ కామ్రేడ్ అనమాట. Nadi. How are you feeling after seeing this spot? It's very inspiring. Yeah, very nice. సో కార్గిల్కి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇంకా కార్గిల్కి 5 కిలోమీటర్స్ ఉంది. సో ఈరోజు ట్రిప్ ఈ కార్గిల్తో స్టాప్ చేసి కార్గిల్లో నైట్ స్టే చేసి మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి లేక్ వెళ్తాం. సో హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎంతో కష్టపడి చేస్తున్నాం వీడియోస్. మాతో పాటు మీరు కూడా మీకు కూడా చూపిద్దామని చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. ఇది ట్రావెల్ కానీ ఇవన్నీ కానీ థ్రిల్తో పాటు చాలా టైర్డ్నెస్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ డూ ఎంకరేజెస్. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. షో సమ్ లవ్. టైమ్ నైట్ 7:19 అవుతుంది. బట్ బయట వెళ్తురు చూడండి. ఇది ఆప్రికాట్ ట్రీ. ఇవన్నీ ఆప్రికాట్స్. సో ఆప్రికాట్స్ కొనడానికే చాలా ఎక్కువ రేట్ అని ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ ఆప్రికాట్స్ ట్రీస్ చాలా ఉన్నాయి, గుత్తులు గుత్తులు ఉన్నాయి ఆప్రికాట్స్. పిల్లలు చూడండి ఎంత క్యూట్ ఉన్నారో. పిల్లలు ఇక్కడ మేము కార్గిల్లో మేము ఈ పిల్లల్ని కలిసాం అనమాట. ఎంత హైపర్ యాక్టివ్ అంటే అసలు చాలా క్యూట్ అనిపించింది. పిల్లలు చాలా ఇంటరాక్ట్ అయ్యారు మాతో, చాలా కబుర్లు చెప్పారు, చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్ ఉన్నారు పిల్లలు. సో మామ మామ అని పిలుస్తూ ఉన్నారు. సో వెరీ నైస్ ఆఫ్ దెమ్. చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో కాసేపు అట్లా టైం స్పెండ్ చేయడం.
क्या पढ़ रहे? क्या पढ़ रहे? क्या पढ़ रहे? क्या पढ़ रहे? अच्छा. Oh, very good, very good. Oh, say bye bye. Excuse me, मुझे तो 100 क्लास में मैं 50 लाख करोड़ हूँ. Oh. కార్గిల్లో మేము స్టే చేస్తున్న హోటల్ ఇది బ్లాక్ షిప్ ఈ హోటల్ పేరు. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. రూమ్స్ ఇట్లా ఉంటాయి లోపలికి. దిస్ ఇస్ ఆ రూమ్ 101. Here we go. The Ladakh people photographs. ఇది రివర్ పక్కనే ఉంటుంది. యూ హ్యావ్ ఎ నైస్ రివర్ వ్యూ. ఇది మార్నింగ్ కూడా చూపిస్తా. Launch, a nice place. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, ద ప్లేస్ మూవీస్, వీ కెన్ వాచ్ ద మూవీస్. Here we have a nice view of the river. Take care, bye bye, see you all in the next video.